దరిద్రుడు తలకడగ పోతే వడగండ్ల వాన కురిసిందట. హాగో మహారాష్ట్రలో మా కథ గట్లనే అయిందని ఒగల్నొగలు తిట్టుకుంటుర్రు కాంగ్రెస్ కూటములు. ముఖ్యంగా ఉద్ధవ్ శివసేనోళ్ళైతే కాంగ్రెస్ వాళ్ళ దరిద్రం వల్లనే మనం ఓడిపోయినాం, వాళ్ళతోటి పొత్తు లేకుండా మంచిగా గెలిచేదని ఇప్పుడు శాపనార్థాలు పెట్టుకుంటారు. ఇద్దరు పొత్తుల బర్రె నూతుల పడి చచ్చింది అన్నట్టు అయిందట మహారాష్ట్రలో మహావికాస్ ఆగాడోళ్ళ పరిస్థితి. కాంగ్రెస్ వాళ్ళని నమ్మినందుకు నిండా మునిగిన మన దుమ్మెత్తి వస్తుండ్రు. ఊపిరి లేనోడు ఉరకపోతే పానం లేనోడు అట్టుకున్నట్టు వాళ్ళకే దేశం లేడ దిక్కు లేకుండా అయిందంటే వాళ్ళని నమ్ముకొని వాళ్ళ తోక పట్టుకొని ఇదితే మనం నిండా మునిగినమని శాపనార్థాలు పెడుతుండ్రు. వాళ్ళతోటి పొత్తులే మన కొంప ముంచిందని బహిరంగంగానే గులుగుతుండ్రు. కాంగ్రెస్ తోటి పొత్తు లేకుండా పోటీ చేస్తే మస్తు సీట్లు వచ్చేటి, అట్టిగా మంది మాటలు పట్టుకొని ఆగమైనం అని ఇప్పుడు వాళ్ళ మీదనే వాళ్ళే దుమ్మెత్తి పోసుకుంటుర్రు. లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీకి మస్తు ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ ఓవర్ కాన్ఫిడెన్సే ఎంవీఏ కూటమి కొంప ముంచిందని తిట్టిపోస్తుండ్రు. ఆలు లేదు సూలు లేదు, కొడుకు పేరు రామలింగం అన్నట్టు ఓట్లు కాకముందే కాంగ్రెస్ లీడర్లు మంత్రిత్వ శాఖలు పంచుకున్నారు. పంతానికి పోకుండా ఉద్ధవ్ ను సీఎం గా ప్రకటించుంటే ఫలితాలు ఇంకో లెక్కు ఉండేటి అని శివసేన ఉద్ధవ్ వర్గమోలు కూత కుతుడికిపోయి కాంగ్రెస్ కు శాపనార్థాలు పెడుతుండ్రు. నిజంగానే కాంగ్రెస్ పార్టీ పేరుకు జాతీయ పార్టీ గాని ఏ రాష్ట్రంలోనైనా కూడా లోకల్ పార్టీతో జత కట్టకుండా సింగిల్ గా సీటు గెలిచే పరిస్థితి లేకుండా అయింది ఇప్పుడు. నిజంగానే కాంగ్రెస్ పార్టీ పేరుకు జాతీయ పార్టీ గాని ఏ రాష్ట్రంలోనైనా కూడా లోకల్ పార్టీతో జత కట్టకుండా సింగిల్ సీటు గెలిచే పరిస్థితి లేకుండా అయింది ఇప్పుడు. పేరుకు 130 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీ కానీ పట్టుమని 130 సీట్లల్లో గెలవలేని పార్టీ అయిపోయింది. మరి రాహుల్ సార్ పార్టీని ఇట్లనే నడిపిస్తే రానున్న రోజులలో కాంగ్రెస్ పార్టీ చరిత్రలనే ఉంటదని అంటుర్రు రాజకీయ మోళ్ళు. ఓ దిక్కు కల్తీ ఫుడ్ల పేరు పోయి హైదరాబాద్ పతర పల్సగా అవుతుందని నెత్తి కొట్టుకుంటుంటే, ఇంకో దిక్కు కొట్టగూడని కొన్ని కొత్త ముచ్చట్లల్లా కొత్త కొత్త రికార్డులు కొడుతుంది మన భాగ్యనగరం. ఈసారి ఇట్లా డ్రంక్ అండ్ డ్రైవ్ ఫైన్లల్ల కొట్టిర్రు రికార్డు. ఏమనాలో ఏమో పోర్రి. డ్రంక్ అండ్ డ్రైవ్లు పెట్టి ఫైన్లు వేసో కేసులు రాసో పబ్లిక్ భయం పుట్టిద్దామనుకుంటే ఏడా తాగి పోలీసులకు దొరకకుండా ఎట్లా పోవాలని ఆలోచన చేసేటోళ్ళే గాని తాగకుండా బండి నడపొద్దాని ఆలోచన లేకుండా ఇద్దరు కొందరు. ఏడాది సాలైన నాటి సంది ఒక్క హైదరాబాద్నే 53,234 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు బుక్ అయినాయని చెప్పి ట్రాఫిక్ పోలీసు వాళ్ళు జనవరి 1, 2024 వచ్చిన రికార్డులను బట్టి మందు తాగి బండ్లు నడుపుకుంటా దొరికి మొత్తం 53,234 కేసులు బుక్ అయినాయట. అందులో 45,394 కేసులు 2 వీలర్లవి అయితే 5,364 కేసులు 4 వీలర్లవి, కడమ 2,407 కేసులు 3 వీలర్ బండ్లవట. అంతేకాకుండా పీకల దాంక దాగి బండ్లు నడిపినందుకు హైదరాబాద్ లేసిన ఫైన్లు ఎంత అని లెక్క తీస్తే 10,69,00,000 అని తేలిందట. పైసలు పెట్టి తాగి మళ్ళా పోలీసులకు దొరికి కట్టిన ఫైన్ల పైసలు ఇంత అన్నట్టు. ఇంట్లో బగ్గ తాగి లిమిట్ దాటిన వాళ్ళకు కొందరికి 10,000 దాకా కూడా ఫైన్లు వేస్తే ఇంకొందరిని జైలు కూడా పంపిరట. అయినా ఇంటన్నారంటారు కానీ ఎందుకు వచ్చినారా పరప చెప్పుర్రి. సరే తాగితే తాగిర్రు, ఇంత తెచ్చుకొని ఇంట్లో తాగితవా? సరే దోస్తులతో బార్లో పర్మిట్ రూమ్ లో తాగితే బండో ఆటోనో బుక్ చేసుకొని పోతావా? తప్పదాగి బండ్లు బయటికి తీస్తే ఎవరికి గుద్దినా ఏడవడ్డా పానాలకు పరిశానే. అయ్యో ఎట్లా పడ్డావు అని అడిగితే ఎవరికైనా చెప్పుకున్నా సిగ్గుపోతుంది. మరి తాగి పడ్డా అని చెప్పుకునే అందుకు శరం అనిపిస్తలేని తిట్టిపోస్తారు. మీదికెళ్ళి పెద్ద పెద్ద దెబ్బలు తాకితే కుటుంబాలే రోడ్డున పడతాయి. అది చాలంటే ఈ కేసులు ఫైనల్ అవసరమా చెప్పురి. ఆలోచన చేసుకోర్రి, ఆగంగా ఆకుర్రి.